నేను ఆకుకూర కర్రీ చేశానని చెప్పాను కదండీ! అది చేసిన రోజు రసం కూడా చేశాను. ఎలా చేశానో చూడండి. చాలా చాలా ఈజీగా చేస్తానండి. రసం కందిపప్పు లేకుండా మునక్కాయలుంటే మునక్కాయలు వేయండి. లేకపోతే లేదు. పోపేసేసాను, పసుపేసేసాను. టమాటా ప్యూరీ టపర్ వేర్‌లో గ్రేట్ చేస్తే చక్కగా వస్తదండి. ఏమి కోసుకోదు. ఫ్రోజన్ ప్యూరీ అంటే ఫ్రీజర్‌లో పెట్టుకున్న టమాటానండి. ఫ్రీజర్‌లో రసం కోసం అదే పనిగా టమాటాలు పెట్టుకుంటా. ఎప్పుడైతే బయటికి తీసి ఒక 2 మినిట్స్ తర్వాత గ్రేట్ చేయాలి. అలా గ్రేట్ చేస్తే చక్కగా స్మూతీగా వచ్చేస్తది. మళ్ళీ మిక్సీకి వేయకూడదు. అలాగే కట్ చేయకూడదు. ఎప్పుడైనా ఫ్రీజర్‌లో పెట్టిన టమాటా కానీ ఏదైనా కట్ చేస్తే సగం గట్టిగా ఉండగానే కట్ చేయండి. తర్వాత కట్ అవ్వదు. సో, బాగా చక్కగా స్మూత్‌గా వస్తదండి. రసం పొడి నేను ఇన్‌స్టంట్ పొడిది వాడినా. కొంచెం బెల్లం వేయండి. చాలామంది వేయరు. ఆ రసం పొడిలో ఘాటు లేనందుకు మిరియాల పొడి వేసానండి. కాయొచ్చి మిరియాల పొడి. చాలా బావుంటది. అయిపోయింది చూడండి నా రసం. ఎంత ఈజీగా చేశాను చూడండి. చాలా టేస్ట్‌గా మా పిల్లలు భలే ఎంజాయ్ చేశారు. ఇంకో